యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటారు? యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటారు? మంచి ప్రశ్న. కూర్చోండి. ఉపనయన మహోత్సవము అని చేస్తారు. ఈ యజ్ఞోపవీతము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాలకి అన్నమాట. ఉపనయనము అంటే నయతీత్య నయ, పొందించున్నది. ఉప అంటే దగ్గరగా, అంటే ఉప అంటే దగ్గరగా, అంటే పరమాత్మకు దగ్గరగా పొందించున్నది. ఎప్పుడైతే యజ్ఞోపవీతం పడుతుందో ఇప్పుడు బ్రహ్మ ఉపదేశం అవుతుంది. అంటే ఏంటి? యజ్ఞోపవీతం ఎవరైతే వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పిల్లవాడికి తన తండ్రియే మొదటి గురువు. రైట్? తన తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అప్పటి నుంచి ఆ గాయత్రి మంత్రం చదవడానికి అర్హత వస్తుంది అనమాట యజ్ఞోపవీతం ఉన్న వాడికి. అంతేగాని కాలింగ్ బెల్లో గాయత్రి మంత్రం, కార్ రివర్స్ హారన్ గాయత్రి మంత్రం, సెల్ ఫోన్ గాయత్రి మంత్రం అట్లా పెట్టుకోకూడదు. దానికి కారణం ఏంటంటే మంత్రం అంటే చెప్పండి, మననేన త్రాయతే ఇది మంత్ర. దేన్ని మనం ఎక్కువసార్లు మెమరైజ్ చేయడం వల్ల అది మనల్ని కాపాడుతుందో దాన్ని మంత్రము అని అంటారు కదా. దాన్ని చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంచాలి. యోగ్యమైన వాళ్ళకి ఉపదేశం చేయాలి. అంతేగాని కాలింగ్ బెల్లో కార్ రివర్స్ హారన్లో పెడితే అది మంత్రం ఎట్లా అవుతుంది చెప్పండి? చదవకూడదు. గాయత్రి మంత్రం చదవకూడదు. ఉపనయనం అయిన వాళ్ళు మాత్రమే, బాయ్స్ అందరు కాదు, ఉపనయనం యజ్ఞోపవీతం వాళ్ళు మాత్రమే చదవాలన్నమాట. ఆ తర్వాత గురుకులానికి వెళ్ళి ఆ వేద విద్యను అభ్యసించాలి. అవన్నీ ఒక సిస్టమ్. గాయత్రి మంత్రం ఒకటే ఉంటుంది.